అందరం శ్రీ మాతాజీని మన హృదయంలోకి ఇన్వైట్ చేసి, మాతాజీ ప్లీజ్ కమ్ ఇన్ టు మై హార్ట్. శ్రీ మాతాజీ ప్లీజ్ కమ్ ఇన్ టు మై అటెన్షన్. శ్రీ మాతాజీ ప్లీజ్ కమ్ ఇన్ టు మై మైండ్. శ్రీ మాతాజీ ఈరోజు ధ్యానాన్ని మా చేత మీకు నచ్చిన రీతిలో జరిపించుకోండి తల్లి. త్రి మహామంత్రాస్ ప్లే చేయగలరా అండి? జస్ట్ మధ్య త్రి మహామంత్రాస్ ప్లే చేస్తారా? నన్ను చేయమంటారా మరి? श्री लक्ष्मी महासरस्वती महा त्रिगुणिका साक्षात् श्री शक्ति माता जी श्री निर्मला देवी नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री साक्षात् श्री शक्ति जी श्री निर्मला
నమో నమః. शा श्री कल्की साक्षात् श्री सहस्रा स्वामिनी श्री निर्मला देवी नमो नमः. त्वमेव साक्षात् श्री गणेश साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः. జయశుమాతకి అందరం మనం ఇడాన్ని అడిగి చూస్తున్నాం. Please clear my left side. సంపూర్ణంగా శ్వాస మీద ధ్యాసించి ఏ మంత్రాలు ఏ అఫర్మేషన్స్ లేకుండా సైలెంట్ మెడిటేషన్. మనకి సహస్రారంలో వైబ్రేషన్స్ వచ్చే కుండల్ని సహస్రారాల్లోకి తెలిసినంత వరకు లెఫ్ట్ సైడ్ క్లియర్ చేసుకుంటామండి. ఇప్పుడు మనం కలెక్టివ్ గా అందరం పింగ్లానాడి క్లియర్ చేసుకుందాము.
రెండు చేతులు మాతాజీ వైపు ఉంచి సుషుమ్నా నడి మీద ధ్యానం చేద్దాం. చిత్తం సహస్రారం మీద ఉంచి ధ్యానంలో ఉందాము. జై శ్రీ మాతాజీ. మాధురి గారు ఒక భజన తీసుకుంటారా సహస్రారం? ఏ ఏ ఏ భజన అండి? ఏ భజన ఏంటంటే మాతాజీ గారు గణపతి గణపతి భజన లేకపోతే గణపతి భజన, ఏ భజన అయినా పర్లేదు. సహస్రారం మీద చిత్తం ఉంచి గణేష్ భజన తీసుకుంటామండి. గణపతి వినతి ప్రణామం మా పూజలే గోనుమా గజానన్. గణపతి వినతి ప్రణామం మా పూజలే గోనుమా గజానన్. ఆదియు నీవే అంత్యము నీవే, ఆదియు నీవే అంత్యము నీవే, శ్రీ నిర్మల తనయా శరణ్యం. గణపతి వినతి ప్రణామం మా పూజలే గోనుమా గజానన్. ఆదిశక్తి ప్రియసుతుడావే, ఆ ఆదిశక్తి ప్రియసుతుడావే, అమోఘ మహిమల అద్భుత ఋషివే. ఆదిశక్తి ప్రియసుతుడావే,
అమోఘ మహిమల అద్భుత ఋషివే నీ శుభనామము నామది పాడగా నీ శుభనామము నామది పాడగా మేల్కొనెను మాలోన కుండలిని గణపతి వినతి ప్రణామం మా పూజలే గొనుమా గజానన్ జగములకెల్ల నీవే అతిథుడా ఆ జగములకెల్లా నీవే అతిథుడా జనులకు నీవే శుభమంగళుడవు జగములకెల్లా నీవే అతిథుడా జనులకు నీవే శుభమంగళుడవు నీ దయ సోకిన మా జన్మ మోక్షమే నీ దయ సోకిన మా జన్మ మోక్షమే చేరెనులే సహస్రారము కుండలిని గణపతి వినతి ప్రణామం మా పూజలే గొనుమా గజానన్ గణపతి వినతి ప్రణామం మా పూజలే గొనుమా గజానన్ ఆదియు నీవే అంత్యము నీవే శ్రీ నిర్మల తనయా శరణ్యం గణపతి వినతి ప్రణామం మా పూజలే గొనుమా గజానన్ జై శ్రీమాతాజీ జై శ్రీమాతాజీ అండి. అందరం సైలెంట్ మెడిటేషన్. సరే మాట, దయచేసి మాకు ఈరోజు దేవి భాగవతం వినే భాగ్యాన్ని ప్రసాదించండి. ఈ రోజు వచ్చే దేవి భాగవతంలో శ్రీ ఆదిశక్తిని దర్శించుకునే మనసా వాచ కర్మ
మా ఆత్మతో దర్శించుకునే పూజించుకునే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. Mataji, please give permission to start Shri Devi Bhagavad today. అందరము మన కుడి చేతిని హృదయ స్థానం మీద ఉంచి సంకల్పం చేద్దామండి. మమ ఆత్మానం సహజయోగి కుటుంబాన్ని ఆత్మోన్నతి ప్రీత్యర్థం మోక్ష ప్రాప్తి ప్రీత్యర్థం సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి పూజానాం సత్యే. మానసికంగా శారీరకంగా ఉన్న ఇబ్బందులు ఎవరైనా సంకల్పంలో చెప్పుకోవచ్చు అండి. ఒక 10 సెకండ్లలో ఇది మాటది. యుద్ధ భూమిలో శాంతిని ప్రసాదించండి తల్లి. మానవాళికి జ్ఞానాన్ని మీపై ఉత్సుకతను సీకింగ్ ప్రసాదించండి తల్లి. జయశ్రీ మాతాజీ అండి. మాధురి గారు కైండ్లీ స్టార్ట్ ద సెషన్. ముందుగా సంకల్పం చెప్పించి మనం ఈ రోజు చెప్పే హైలైట్స్ ఒక 1 minute ఎక్స్ప్లెయిన్ చేసి మనం సెషన్ లోకి వెళ్దాం. జయశ్రీ మాతాజీ అండి. ఇప్పుడు దాకా మనం చూసినవి గుర్తున్నాయి కదా మీకు? ఏం చూస్తున్నాము? వ్యాసుల మహర్షి గురించి, వ్యాసుల వారి జననము, సుఖ మహర్షి జననము, భీష్ముడి ప్రతిజ్ఞ, పరీక్షిత్తు, ప్రమద్వరారుల కథ, ఉత్తంకోపాఖ్యానము, ఆస్తిక వృత్తాంతము, కర్ణ జననము, పాండవులు, ధృతరాష్ట్రుల వృత్తాంతం అన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తృతీయ స్కందంలోనికి వెళ్దామండి. ఈ తృతీయ స్కందంలో త్రిమూర్తులు మణిద్వీపానికి వెళ్ళడము, అక్కడ ఆ దేవి దర్శనం అవ్వడము, ఆ దేవిని వాళ్ళు తెలుసుకుని స్తుతించటము, ఆ తల్లిని సకల ప్రశ్నలు అడగటము, ఆ తల్లి కూడా వీళ్ళకి సమాధానాలు చెప్పి నేనే అన్నింటికీ ఆధారభూతం అని వాళ్ళకి వాళ్ళ విధులను ఇచ్చి వాళ్ళ లోకాలకి పంపించడము, మహాలక్ష్మిని, మహాసరస్వతిని, మహాగౌరిని ఇచ్చి వాళ్ళకి పంపిస్తుంది అనమాట. అది తెలుసుకుందాం ఈరోజు. జై శ్రీమాతాజీ. శ్రీమాతాజీ, ఈ యొక్క దేవి భాగవతం యొక్క పఠనంతో నీవు సంతోషించి ఈ ప్రపంచం అంతటా కూడా శాంతిని స్థాపించమ్మా. యుద్ధ వాతావరణాన్ని తొందరగా తగ్గించే తల్లి. మనుషులందరిలోనూ ప్రేమ భావాన్ని పెంపొందించమ్మా. అమాయకులు ఎక్కడ కూడా బాధపడకుండా చూడండి తల్లి. శ్రీమాతాజీ, ఇది తృతీయ స్కందం అండి. ఇప్పుడు వ్యాసుల వారు జనమేజయుడికి ఎన్ని చెప్పినా కూడా, సర్పయాగం చేస్తుంటే జనమేజయుడిని అస్తికుడు అనేవాడు వచ్చి ఆపేస్తాడు కదా, ముని బాలకుడు. ఆపేస్తాక ఆయన ఇట్లా ఎలా జరిగింది, ఇప్పుడు నా తండ్రి యొక్క విద్వేషం ఎట్లా చల్లారేది అని చెప్తే వ్యాసుల వారు వచ్చి చాలా పురాణాలు చెప్తారు. అయినా కూడా అతని మనసుకి శాంతి కలగదు. అప్పుడు ఒక సువిశాల ప్లేస్ లో, చాలా విశాలంగా ఉన్న ప్లేస్ లో అమ్మవారి గుడిని, ఆలయాన్ని కట్టించు, భక్తి ప్రపత్తులతో ఆవిడ నిత్యము పూజిస్తే ఆ శివానిని నీ వంశాన్ని వృద్ధి చేస్తుంది అని చెప్పి వ్యాసుల వారు చెప్తారు. అప్పుడు ఆవిడ ఎవరు, ఏంటి, ఆ శివాని ఎవరు, ఆ జగదంబిక ఎవరు, నాకు అన్నీ చెప్పండి అని చెప్పి జనమేజయుడు అడుగుతాడనమాట.
అడిగినప్పుడు దేవి యజ్ఞము ఎలా చెయ్యాలి, ఆ దేవిని ఎట్లా పూజించాలి అని చెప్పి వ్యాసుల వారిని అడిగాడు జనమేజయుడు. అప్పుడు జన చాలా గడ్డు ప్రశ్నలు వేశావు జనమేజయ, ఇది చెప్పడం తేలిక కాదు, అయినా కూడా నేను చెప్తాను, ఆలకించు అని చెప్పి. ఒకప్పుడు గంగా తీరంలో నారద మహర్షి దర్శనమైందిట ఆ వ్యాస మహర్షికి. అప్పుడు ఆయన నమస్కారం చేసి కుశల ప్రశ్నలు అయ్యాక జనమేజయుడి లాగానే ఆయన్ని కూడా కొన్ని ప్రశ్నలు అడిగారట వ్యాసుల వారు నారద మహర్షిని. ఈ సృష్టికి కారణం ఏంటి, ఏది నిత్యము ఏది అనిత్యము, కార్యోత్పత్తి ఎలా జరుగుతోంది, అసలు కర్త ఎవరు, చేసేది ఎవరు, ఆ ఒక్కళ్ళ ఇద్దరా చాలా మందా, ఇంకా ఇవన్నీ నాకు ఈ ప్రశ్నలన్నీ నన్ను వేధిస్తున్నాయి, నాకు చెప్పు. ఈ కొంతమంది ఏమో వినాయకుడు అంటారు, అందరికీ అధిపతి, కొంతమంది ఏమో సూర్యుడు అంటారు, కొంతమంది దిక్పాలకులు అంటారు, కొంతమంది బ్రహ్మదేవుడు విష్ణువు అంటూ ఉంటారు. అసలు ఎవరు, అన్నిటికీ ఆది పరాశక్తి మూలమంటారు, ఆవిడ ఎవరు అని చెప్పి అడుగుతారనమాట. ఈ ఆది పరాశక్తిని వైష్ణవి, శాంకరి, బ్రాహ్మి, వాసవి, వారుణి, వారాహి, నారసింహి, మహాలక్ష్మి నామధేయాలతో చెప్తున్నారు. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను, అన్నింటికంటే మిన్న అయినది ఏంటి చెప్పు అని చెప్పి అడుగుతారనమాట. అప్పుడు నారద మహర్షి చెప్పడం స్టార్ట్ చేస్తారు. మహాప్రళయం సంభవించి స్థావర జంగమాలని నశించి సృష్టి అంతా ఏ కారణం అయిపోయి ఆ అదే ప్రశ్నని నారద మహర్షి ఒకనాడు వాళ్ళ తండ్రి గారిని అడుగుతారట. ఇప్పుడు ఈ వ్యాస మహర్షి అడిగిన క్వశ్చన్స్ నే నారద మహర్షికి కూడా వచ్చి వాళ్ళ తండ్రి గారైన బ్రహ్మగారిని అడిగితే ఆయన నేను చెప్తాను విను అని చెప్పి చెప్తారనమాట. మహాప్రళయం సంభవించి మొత్తం జలమయం అయిపోయినప్పుడు ఒక పద్మంలో నేను పుట్టాను. అప్పటికి ఇంకా ఎవరు సూర్యుడు గాని, చంద్రుడు గాని, వృక్షాలు, పర్వతాలు ఏమీ లేవు. ఆ తామర పువ్వు మధ్యలో కూర్చుని ఉన్నాను. నాకు ఏమీ అర్థం కాలేదు. నేను ఎలా జన్మించాను, నన్నెవరు పుట్టించారు, నాకు రక్షకుడు ఎవరు, కర్త ఎవరు, ఇవేమీ నాకు తెలియక అన్ని చూస్తూ ఉండగా 1000 సంవత్సరాలు వెతికారట. ఆలోచిస్తూ కూర్చుంటే అప్పుడు ఆకాశంలో నుంచి తపః తప అని శబ్దం వినిపించిందట. అంటే తపస్సు చెయ్యి అని. ఆయన అలాగే అని 1000 ఏళ్ళు తపస్సు చేశారట. ఆ తర్వాత సృజ అని ఆకాశ అశరీరవాణి వినిపించిందట. అంటే ఎవరిని సృజ అంటే సృష్టించు అని. ఎవరిని సృష్టించాలి, ఏమని సృష్టించాలి, దేనితో సృష్టించాలి అని చెప్పి ఆయన ఆలోచనలో పడుతూ ఉండగా ఇంతలో మధుకైటవులు అనే రాక్షసులు రావటము, ఆయనని యుద్ధానికి ఆహ్వానించటము, ఆయన భయపడిపోయి నన్నెవరు రక్షించేది అని చెప్పి ఆ నీళ్లలోకి కిందకెళ్ళి వెతికితే అక్కడ విష్ణుమూర్తి కనిపించటము. విష్ణుమూర్తిని నిద్ర లేపుదాం చూస్తే ఆయన ఎంతకీ లేవకపోగా అప్పుడు ఆయనని ఆవహించి ఉన్న ఆ యోగ నిద్ర ఆ దేవిని స్తుతిస్తారనమాట. అప్పుడు స్తుతిస్తే అప్పుడు ఆవిడ వచ్చి ఈ విష్ణుమూర్తిని వదిలి బయటకు వస్తుంది. అప్పుడు ఆ తర్వాత విష్ణుమూర్తి మధుకైటబుల్ని సంహరించారు. ఆ తర్వాత ఇంతలో ఈ రుద్రుడు కూడా వచ్చారట. అంటే శివుడు కూడా అక్కడికి వచ్చారట. అప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి సంతోషించి ఆ ఆకాశంలో నిలబడి ఉన్న ఆ యోగ నిద్ర ఆ దేవిని చూసి స్తుతించారట. ఆ జగదంబ సంతోషించిందిట. పావనమైన కృపాభిలోకనాలతో మా పైకి ప్రసరింపచేసిందంటే ఆవిడ కరుణాపూరితంతో చూసిందిట. అప్పుడు ఆవిడ చెప్తుందిట, బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, మీరు విధులను నిర్వర్తించండి. మీ విధులను. మధుకైటపులు చనిపోయారు కదా, ఇంకా మీ గృహాలు నిర్మించుకుని నిర్భయంగా ఉండండి, మీకేం భయం లేదు అని చెప్తుందిట. అప్పుడు ఆ అడుగుతారు, బ్రహ్మగారు అడుగుతారు, ఏమని సృష్టించాలి, ఎవరిని సృష్టించాలి, ఎలా సృష్టించాలి, మాకేమీ తెలియట్లేదు, ఇక్కడంతా జలమయంగా ఉంది, ఎక్కడ నేల అనేది కనిపించటం లేదు, మాకేమీ అర్థం కావట్లేదు, మమ్మల్ని గైడ్ చెయ్యి అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లి నవ్వగానే కాసేపటికి ఒక అద్భుతమైన విమానం ఒకటి వాళ్ళ దగ్గరకు వస్తుందిట. వచ్చి త్రిమూర్తులారా మీరు ఇందులో కూర్చోండి అని చెప్పి ఆవిడ కూడా కూర్చుని
దాంట్లో ముగ్గురు పయనమవుతారు. ఆ విమానం చాలా దివ్యంగా ఉందిట. రత్నాలంకృతంగా, ముత్యాల దండలు వేళ్లాడుతూ, చిరుగంటలు చప్పుడు వినిపిస్తూ అందంగా వినసొంపుగా ఉందిట. ఆ జగన్మాత తన శక్తితో ఆ విమానాన్ని ఆకాశంలోకి నడిపించిందిట. విమానం వేగంగా వెళ్తూ ఉందిట. కాసేపటికి కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ ప్రదేశంలో ఒక ఆశ్చర్యం వేసింట. వాళ్ళకి నీళ్లు కనిపించలేదుట. ఇన్నాళ్ళు నీళ్ళే కనిపించాయి కదా చుట్టూతా. ఆ నీళ్లు కనిపించక ఒక చోట అందమైన వృక్షాలు, ఫలభరితమైన వృక్షాలు, కోకిలలు, రమణీయ నాదాలు, ఉద్యానవనాలు, పర్వతాలు, స్త్రీ పురుషులు, రకరకాల మృగాలు, సెలయేరులు ఇవన్నీ కనిపించాయిట. అలా ఆశ్చర్యపోతూ వాళ్ళు చూస్తూ ఉన్నారట. విమానం ఇంకా ముందుకెళ్తూ ఉందిట. అందులో ఆ తర్వాత ఒక సుందరమైన నగరం కనిపించిందిట. ఆ పట్టణాన్ని చూస్తూ గుర్తించారట. అది స్వర్గము అనిపించిందిట వాళ్ళకి. చాలా బావుంది అని చెప్పి అనుకున్నారట. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి హ్మ్. ఇంకొక ఇంకొక మరో దిశకు నడిచిందట అది. అక్కడ ఒక నందనవనం కనిపించిందట. అందులో పారిజాత వృక్షము, ఒక 4 దంతాల గల ఐరావతము అంటే ఏనుగు కనిపించిందట. ఆ వనం నిండా కూడా అప్సరసలు గుంపులు గుంపులుగా ఉన్నారట. చక్కగా సంగీతాలు వాయిస్తూ, నృత్యం చేస్తూ ఉన్నారట. గంధర్వులు, యక్షులు, విద్యాధరులు చాలా మంది అందులో ఉన్నారట. ఆ వనంలో ఆడుతూ, పాడుతూ ఆనందిస్తూ ఉన్నారట. అక్కడ శచీదేవి సహితుడుగా దేవేంద్రుడు కనిపించారట. అప్పుడు వాళ్ళకది అమరావతి నగరం అని చెప్పి వాళ్ళు గుర్తించారట. యముడు, కుబేరుడు, వరుణుడు, సూర్యుడు, అగ్ని అందరి దేవతలు అక్కడ కనిపించారట. ఆహ్, అది కూడా దాటుకుంటూ ఆ విమానం ఇంకా ముందుకెళ్ళిందట. ఆ తర్వాత బ్రహ్మలోకం చేరుకుందట. అక్కడ ఈ త్రిమూర్తులు ముగ్గురు అక్కడ ఒక బ్రహ్మను చూసారట. వీళ్ళందరూ నివ్వెరపోయారట. అదేంటి, ఇంకొక బ్రహ్మ ఉన్నాడా అనని. ఆ పర్వ చతుర్ముఖుడు అచ్చము ఈ బ్రహ్మలాగానే ఉన్నారట. మరుక్షణంలో తర్వాత మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళిందిట. విమానం కైలాస శిఖరం మీదకెళ్ళిందిట. అక్కడ ప్రమథ గణాలు, యక్షులు ఉన్నారట. కైలాస శిఖరం మీద వీణ, మృదంగ నినాదాలు మోగుతూ ఉన్నాయిట. వృషభారూఢుడై త్రిలోచనుడు ఆ శివుడు ఆ నందిని ఎక్కి అక్కడ కూర్చుని అందులో ఉన్నాడట. ఆయనకి ఆహ్, 5 10 బాహువులు ఉన్నాయిట. అలాగే అటు పక్కన, ఇటు పక్కన గజాననుడు, షణ్ముఖుడు ఇద్దరు ఉన్నారట. వాళ్ళందరినీ చూసి వీళ్ళు చాలా విస్మయం పొందారట. మరుక్షణంలో విమానము వాయువేగంగా కదిలి వైకుంఠం చేరుకుందిట. అక్కడ వైకుంఠము ఊహకందని ఐశ్వర్యంతో వెలిగిపోతూ ఉందిట. వైకుంఠంలో పీతాంబరుడై చతుర్భుజుడు గరుత్మంతునిపై కనిపించాడట. లక్ష్మీదేవి వింజామరలు వీస్తూ కనిపించిందిట అక్కడ. ఇంకొక విష్ణుమూర్తి ఉన్నాడా అనుకున్నారట. అందరూ చాలా ఆశ్చర్యపోయారట. ఆ విమానం ఇంకా ముందుకెళ్తూనే ఉందిట. అప్పుడు ఒక క్షీర సముద్రం వచ్చిందట, పాల సముద్రం. వచ్చి తెల్లని నురుగులు కక్కుతూ ఉన్నాయిట. ఆ సముద్రం మధ్యంలో ఒక ద్వీపం ఉందిట. అది మందార పారిజాతాది దివ్య వృక్షాలు దట్టంగా అలుముకొని ఉన్నాయిట. చిత్ర విచిత్రాలైన తివాచీలు పరిచి ఉన్నాయిట. ముత్యాల దండలు, పూల దండలు వేళ్లాడుతూ ఉన్నాయిట. అశోక వకుళ వృక్షాలు, మొగలి పొదలు, సంపెంగ పొదలు పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయిట. కోకిల కూతలతో చాలా మృదుమధురంగా ఉందిట. అక్కడ వీళ్ళకి దేవి దర్శనం అవుతుంది. అదెలా అంటే ఆ ద్వీపంలో ఒక పర్యంకం అంటే ఒక ఆసనము, ఒక మంచం లాంటిది ఉందిట. అది ఆ మంచమంతా రత్నాలు పొదిగి ఉన్నాయిట. విమానం నుంచి చూస్తుంటే అదొక ఇంద్రచాపం అంటే ఇంద్రుడి ధనస్సులాగా ఉందిట. ఆ పర్యంకానికి ఒక హరివిల్లు అలంకరించబడిందిట. అంటే ఒక ఆర్చి లాగా ఉందిట. దాని మీద ఆ పర్యంకం మీద ఒక వరాంగన కూర్చుని ఉందిట. ఆ స్త్రీమూర్తి ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్రని పూలమాలలు వేసుకుని ఉందిట. ఎర్రని గంధము అలుముకుని ఉందిట. కన్నులు ఎర్రగా విశాలంగా ఉన్నాయిట. పెదవులు ఎరుపుట. కోటి మెరుపులు ఒక్కచోటే గుమికూడి ఉన్నాయా అన్నట్టుగా ఆవిడ భాసిల్లుతోందిట. వీళ్ళ కళ్ళు మిరుమిట్లు గొల్పాయిట. సూర్యబింబంలా ఉందిట ఆవిడ. వరద అభయ హస్తాలు కాక మిగతా 2 చేతుల్లో పాశాంకుశాలు ధరించి ఉందిట. అంతటి సుందర దివ్యమూర్తిని వీళ్ళెప్పుడు చూసి ఉండలేదు ఇంతకు ముందు. చిరునవ్వులు చిందిస్తూ ఉందిట. ఆ చుట్టుపక్కల పక్షి బృందాలు ఇంకా
ఈ ప పరిచారకులు వాళ్ళందరూ కూడా ఆవిడని సేవిస్తూ ఉన్నారట. హృల్లే భువనేశ్వరి అంటూ నామజపం చేస్తూ ఆ సఖులు అందరూ కూడా ఆవిడని పరివేషిస్తూ సేవిస్తూ ఉన్నారట. ఇక్కడ ఒక స్తోత్రం ఉందండి, చూద్దాం. రక్తమాల్యాంబరధర రక్తగంధానులేపన సురక్తనయన కాంతా విద్యుత్కోటి సమప్రభ సుచారువదన రక్తదంతఛదా విరాజిత రమాకోట్యధికా కాంత్యా సూర్యబింబ నిభాఖిల వరపాశాంకుశాభీష్టధర శ్రీ భువనేశ్వరి అదృష్టపూర్వా సా దృష్టా సుందరీ స్మితభూషణ హ్రీంకార జప నిష్ణైస్తు పక్షిబృందైర్నిషేవిత అరుణా కరుణామూర్తి కుమారీ నవయౌవన సర్వశృంగార వేషాఢ్య మందస్మిత ముఖాంబుజ ఉద్యత్పీన కుచద్వంద్వ నిర్జితాంభోజ కుట్మల నానామణిగణాకీర్ణ భూషణైరుపశోభిత కనకాంగద కేయూర కిరీట పరిశోభిత కనత్శ్రీ చక్రతాటంక విటంక మదనాంబుజ తుల్లేఖా భువనేసీతి నామ జపా పరాయణైః సఖీ బృందైః స్తుతా నిత్యం భువనేసి మహేశ్వరి తుల్లేఖాద్యాభిరమర కన్యాభిః పరివేష్టిత అనంగ కుసుమాద్యాభిర్దేవీభిః పరివేష్టిత దేవీ షట్కోణ మధ్యస్థ యంత్ర రాజోపరిస్థిత అని అక్కడ వర్ణించారనమాట. వీళ్ళు ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా నివ్వెరపోయారట అక్కడున్న దృశ్యాన్ని చూసి. ఆవిడ అప్సరస లేకపోతే గంధర్వకాంత, ఎవరు ఈవిడ, ఈ దేవతా వనిత ఎవరు అని చెప్పి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఈవిడెవరు, ఈవిడ ఇక్కడ ఎందుకు ఉన్నది అని చెప్పి వాళ్ళలో చాలా సందేహాలు ఉత్పన్నమైనాయట. విష్ణుమూర్తి తనకున్న విజ్ఞానంతో ఒక నిశ్చయానికి వచ్చాట. విమానంలో వాళ్ళతో పాటు ఒక ఆమె ఉంది కదా, ఒక తల్లి, ఆమెతో అన్నాడట. అప్పుడు ఈవిడ మాకందరికీ కారణభూతురాలైన మహాదేవి అని ఆ విష్ణుమూర్తి గుర్తించాడట. మహావిద్య, మహామాయ, పూర్ణ, ప్రకృతి, అవ్యయ అంటే నాశనం లేనిది, యోగగమ్య, అల్పబుద్ధులకు దుర్జ్ఞేయ, ఇచ్ఛారూపిణి, నిత్య స్వరూపిణి అని ఆవిడని తెలుసుకున్నాడట. ఈవిడ విశ్వేశ్వరి, శివ, వేదగర్భ, విశాలాక్షి, ఆది మహేశ్వరి, ప్రళయ కాలంలో సకల విశ్వాన్ని ఉపసంహరించి ఈమె ఒక్కతే ఒంటరిగా క్రీడిస్తుంది, సర్వ జీవకోటి చిహ్నాలను తన శరీరంలో విలీనం చేసుకుంటుంది అని చెప్పి ఆయన గుర్తించాడట. సఖీ బృంద రూపంలో పరిచర్యలు చేస్తున్నారు వీళ్ళందరూ. ఎవరంటే సర్వబీజమై ఇరువైపులా కోటాను కోట్ల విభూతులు విరాజిల్లుతున్నాయి. మనము ధన్యులము, సాక్షాత్తు ఈవిడని కళ్ళతో దర్శించగలుగుతున్నాము. 1000 సంవత్సరాలుగా మనం చేస్తున్న తపస్సుకు మనకి ఫలితంగా లభించింది, లేకపోతే ఈ దివ్య దర్శనం ఎలా సమకూరుతుంది అని చెప్తారనమాట విష్ణుమూర్తి. మహాయోగులకు, మహావిరక్తులకి తప్పితే సంసానురక్తులకి దేవి దర్శనం లభించదు. అంటే ఎవరైతే వైరాగ్యం పొంది ఉంటారో వారికే ఆ తల్లి దర్శనం అవుతుందట. ఈవిడ మూల ప్రకృతి, సదా పురుష సంగత, పరమాత్మకు బ్రహ్మాండం చూపిస్తుందట. ఈవిడే ద్రష్ట. నేను కాని, లక్ష్మి కాని, దేవతలు కాని, దేవతా వనితలు కాని ఈమెలో లక్షాంశానికి కూడా సాటి రాము అని చెప్తారనమాట విష్ణుమూర్తి. ఆ వేళ సముద్రంలో నన్ను పసివాడిగా చేసి ఉయ్యలలూపిన మహాదేవి ఈమెయే. వటపత్రంలో శయనించి కాలి బొటనవేలు చీకుతూ బాల్య క్రీడలతో వినోదిస్తున్న నాకు జోరలు పాడి ఉయ్యాలలూపిన ఆది పరాశక్తి నిశ్చయంగా ఈవిడే. నేను దర్శనంతో జ్ఞానం కలిగింది, నాకు పూర్వానుభవం గుర్తొచ్చింది, ఈవిడే మన కన్న తల్లి అని విష్ణుమూర్తి మిగతా ఇద్దరితో చెప్తారనమాట. అందరిలోకి విష్ణుమూర్తే జగన్మాతని గుర్తుపట్టాడనమాట. అయితే ఇంకా మనకు భయం లేదు, ఈవిడ దగ్గరికి, ఈవిడ సన్నిధికి నిర్భయంగా వెళ్దాము, ఆవిడ పాదాల దగ్గరికి వెళ్ళి స్తుతిద్దాము, లేకపోతే ఆవిడలో పరిచారికల లోపలికి రానియకపోతే గుమ్మంలోనే నిలబడి ఆవిడని స్తుతిద్దాము అని చెప్పి వెళ్తారనమాట.
విమానం దిగి నెమ్మదిగా ఆ ద్వారం దగ్గరికి చేరుకుంటారట. అప్పుడు ఆ మహాదేవి వీళ్ళని చూసి చిరునవ్వు నవ్విందిట. దాంతో వీళ్ళ ముగ్గురు కూడా స్త్రీలుగా మారిపోయారట. త్రిమూర్తులు ముగ్గురు కూడా దివ్య సుందర రూపాలతో దివ్యాభరణ భూషితలే అయిపోయారట. అంటే చక్కగా ఆడవాళ్ళలాగా స్త్రీల్లాగా దివ్య ఆభరణాలతో శోభిల్లారట. ఆశ్చర్యపడుతూనే ఆ తల్లి దగ్గరకు వెళ్ళారట. ఆ తల్లి దగ్గర పాదాల చెంత నిలిచారట. ప్రేమ నిండిన చూపులను వాళ్ళపై ప్రసరింపచేసిందట ఆ తల్లి. వినయంగా భక్తి ప్రపత్తులతో నమస్కరించారట వీళ్ళు. ఒకరినొకరు వింతగా చూసుకుంటూ నిలబడ్డారట. నానా రత్న విభూషితమైన ప్రకాశవంతమైన దేవి యొక్క పాద పీఠాన్ని తదేకంగా తిలకిస్తున్నారట వీళ్ళు, త్రిమూర్తులు ముగ్గురు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల వస్త్రాలు ధరించి ఉన్నారట. అందరూ చాలా సౌందర్యవంతులుగా ఉన్నారట. కొందరేమో పాడుతున్నారట, కొందరేమో వింజామరలు వీస్తున్నారట, నాదస్వరం పాడుతున్నారట, వాద్యాలు వాయిస్తున్నారట, వీణలు వాయిస్తున్నారట, పాటలు పాడి డాన్స్ వేస్తున్నారట అక్కడ వాళ్ళందరూ. అక్కడ ఒక అద్భుతంగా ఉందిట అదంతా అక్కడ. దేవి పాదపీఠం తిలకిస్తూ నిలబడ్డాను కదా, మా చూపులు దేవి పాదాల పైకి ప్రసరించాయి అని బ్రహ్మగారు నారద మహర్షితో చెప్తున్నారట. ఆ తల్లి యొక్క పాదపీఠం దగ్గర ఆ తల్లి యొక్క బొటని వేలు గోరు మీద దృష్టి సారించంగానే ఆ గోరు ఒక అద్దంలాగా తళతళలాడిందిట. ఆ ఆ బ్రహ్మాండం అంతా ఆ నఖ దర్పణంలో కనిపించింది. ఆ గోరులో బ్రహ్మాండం అంతా వీళ్ళకి కనిపించిందిట. త్రిమూర్తులు, ఇంకా అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, గంధర్వులు, అప్సరసలు, వీళ్ళందరూ నారద తుంబురులు, ఇంకా అశ్విని దేవతలు, అష్టవసువులు, పితృదేవతలు, ఇంకా యక్షులు, ఆదిశేషుడు, వైకుంఠ కైలాస బ్రహ్మలోకాలన్నీ కూడా ఆ కాలి బొటన వేలిలోనే కనిపించాయిట వీళ్ళకి. ఆ బ్రహ్మగారి పుట్టిల్లైన పద్మము, ఆయన కూర్చునుండే పద్మము, శేషసాయి, మధుకైటబులు అందరూ కనిపించారట అందులోనే. అప్పుడు ఏమిటి వింత అనుకున్నారట వీళ్ళు. విశ్వమాత ఈవిడే అని విశ్వసించారట. అలా చూస్తూ చూస్తూ ఉండగానే వీళ్ళకి 100 సంవత్సరాలు గడిచిపోయినాయట. ఆ దేవత ఆంగనలు అంటే ఆ చుట్టుపక్కల పరిచారికలు అందరూ కూడా వీళ్ళని ఇష్టసప్పులుగా పరిగణించారట. వీళ్ళు చాలా ఆనందించారట. యువతి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒక రోజున అమ్మవారిని అత్యద్భుతంగా స్తుతించారట. నమో దేవ్యై ప్రకృత్యై చ విధాత్రై సతతం నమః కళ్యాణ్యై కామదాయై చ వృద్ధై సిద్ధై నమో నమః. దేవికి నమస్కారము, ప్రకృతికి నమస్కారము, విధాత్రికి నమస్కారము, కళ్యాణికి నమస్కారము, కామదాకు నమస్కారము అని పరిపరి రకాల విధాల విష్ణుమూర్తి ఆ తల్లిని నమస్కరించాడట. పంచకృత్య విధాత్రికి భువనేశికి వందనం, అర్థమాత్రార్థభూతకు హుల్లేఖకు వందనం అని ఆవిడకి చాలా నమస్కారాలు తెలియజేస్తున్నారట. మమ్మల్ని వినోదింపజేయడం కోసం 23 తత్వాలతో ఇంద్రజాలంలా ప్రకాశిస్తున్నావు తల్లి నువ్వు అని. ఓ మహామాయ, ఈ భువనంలో మరో 3 త్రిమూర్తులున్నట్టు ఇప్పుడే చూశాము, నీ నఖ దర్పణంలో చూశాము. తక్కిన భువనాలు ఎన్నున్నాయో ఇంకెన్నున్నాయో ఇవన్నీ మాకు తెలియదు. నీ పాదాలకు సాష్టాంగా నమస్కరించి మరీ ఆచిస్తున్నాము. నీ దివ్య రూపము హృదయంలో, నీ దివ్యనామం నా నాలుకపై నిరంతరం ఉండాలి. నీ పాద పద్మాలను నిత్యం సందర్శించే భాగ్యం మాకు కల్పించు తల్లి అని చెప్పి స్తుతిస్తాడు. యాచేమృతేంఘ్రి కమలం పణిపత్య కామదం చిత్తే సదా వసతు రూపమిదం తవైతత్ నామాపి వక్త్రకుహరే సతతం తవైవ సందర్శనం తవ పదాంబుజయోయో సదైవ. వీడు నా భృత్యుడు అంటే నా సేవకుడు అని నన్ను భావించు తల్లి. నేను నీ నీ సేవకుడిని, నువ్వు నా అధికారిని అంటే యజమానివి. మన మధ్యన ఉన్నది తల్లి బిడ్డల బంధము అని, ఇది ఇలాగే కొనసాగించేటట్టు చూడు తల్లి అని విష్ణువు ప్రార్థిస్తాడనమాట. ఈ సృష్టిలో నీకు తెలియనిది లేదు, సర్వజ్ఞవు నువ్వు. అలాంటి నీకు నేను ఏమని నివేదించుకోగలను? నేను ఒక పరిచారకుడును, ఒక సేవకుడును.
ఏది యుక్తమో, నాకు ఏదైతే అవసరమో, ఏది యుక్తమో అది నాకు ప్రసాదించు తల్లి అనని కోరుకుంటాడు. సృష్టి స్థితి లయకారకుడు అని మా ముగ్గురిని లోకంలో అంటుంటారు. దానికి కారణము నీ ఇచ్చ వల్ల మేము మా విధులు నిర్వర్తించగలుగుతున్నాము. అది మా గొప్పతనం కాదు. అది నీ కోరిక ప్రకారం జరుగుతున్నది అని చెప్పి విష్ణుమూర్తి గారు అంటారు. ఆధార శక్తివి నువ్వే. సూర్యుడు వెలిగేది కూడా నీ ప్రభతోనే. ఈ భూమి, ఈ కనిపించే జగత్తునంతటిని భూమి మోస్తోంది అనేది కరెక్ట్ కాదు. నీ ప్రభావంతో జన్మించాం కనుక మేము నిత్యులం కాదు. అంటే అసలంటూ నీ మూలంగానే జన్మించాం కాబట్టి మేము అనాది నుంచి ఉన్నవాళ్ళం కాదు. నువ్వు మాత్రమే నిత్యవు, సనాతనవు, పురాణ ప్రకృతివి నీవే అని చెప్తారు. ఇప్పుడు నీ సన్నిధిలో ఈ మహాపురుషుణ్ణి, అక్కడే ఒక మహాపురుషుడు అనేవాడు ఉంటారనమాట. ఆయన్ని చూసి మాకు కనువిప్పు కలిగింది, తామసిక ప్రవృత్తి వదిలింది. నువ్వు బుద్ధిమంతులకు బుద్ధినిచ్చేదానివి, శక్తిమంతులకు శక్తినిచ్చేదానివి, కీర్తిమంతులకు కీర్తిని ఇచ్చేది నువ్వే, కాంతిమంతులకు కాంతివి. నువ్వు గాయత్రివి, ప్రథమ వేద కళవు, స్వాహా స్వధా భగవతీ బద్ధ వాచ్యవు, సగుణవు, అర్ధమాత్రవు అని రకరకాలుగా పొగుడతారనమాట తల్లిని. ఓ మహాదేవి, నువ్వే రక్షకురాలివి, మమ్మల్ని ఉద్ధరించు తల్లి. ఓ మహాదేవి, మీ పాదాలకు నమస్కరిస్తున్నాను, మాకు జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాదించు అని అడుగుతారనమాట విష్ణువు. ఆ తర్వాత విష్ణుమూర్తి తర్వాత శివుడు భక్తావేశంతో ఆ తల్లిని స్తుతించడం మొదలు పెడతారనమాట. బ్రహ్మ విష్ణువులే నీ ప్రభావం వల్ల జన్మించారు అంటే నేను కూడా అంతే అయ్యుంటాను. నన్ను కూడా నువ్వే సృష్టించావు తల్లి, పంచభూతాలు కూడా నువ్వే. అలాగే తిరిగి మరో కొన్నింటికి కారణమవుతున్నాయి. బుద్ధి, మనస్సు, అహంకారము నువ్వే. త్రిమూర్తులను సృష్టికర్తలుగా చెప్పే వారికి నిజంగా తెలీదు, అసలు సృష్టికర్తవు నువ్వే. ఈ త్రిమూర్తులను సృష్టించిందే నువ్వు. ఆ సృష్టిలో జీవ కళవే నువ్వు, ప్రాణశక్తివి నువ్వే, నీ నుంచే వచ్చింది. అందుచేత నీ చిత్తం వచ్చినప్పుడు సృష్టించగలుగుతావు, ఆపేయాలనుకున్నప్పుడు ఆపేస్తావు. నీ ఆజ్ఞగా స్వీకరించి మేము ఆ విధులను చేస్తూ ఉన్నాము. నువ్వు దయామయివి కనుక మా ముగ్గురికి 3 గుణాలు, 3 ప్రధాన బాధ్యతలు అప్పగించావు. ఈ శుభ విమానంలో వస్తున్నప్పుడు చాలా భువనాలు అవన్నీ కనిపించాయి మాకు. మరో త్రిమూర్తుల దర్శనం కూడా మాకు అయ్యింది. సో మేము ఎంతటి వారము అనేది మాకు తెలిసొచ్చింది. నీ భర్త పురుషుణ్ణి మాత్రం నువ్వు ఎప్పుడు ఆనందింపచేస్తూ ఉంటావు. మమ్మల్ని యువతులుగా మార్చేశావు. అయినా కూడా నీకు సన్నిహితంగా నిలిచి ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకొరకు ఎప్పటికీ కూడా ఈ ఆడవాళ్ళగానే ఉండటానికి మాకు ఎలాంటి అభ్యంతరము ఉండదు. నీ నీ యొక్క సన్నిధి మాకు చాలా అంత అంత అత్యంత ఆనందదాయకము అని శివుడు స్తుతిస్తాడనమాట. నీ పాద పద్మాలను సేవిస్తున్నాడు శివుడు అనేది నాకు కీర్తి కారణమే అవుతుంది. నీ పాద పద్మాల యొక్క పుప్పొడి రేణువు తాకితే చాలు, అదే మాకు ముక్తి, మోక్షదాయకము. నేను నిరంతరము జపించుకుని ఆనందించడానికి నాకేదైనా ఒక దివ్య మంత్రం ఉపదేశించు అని అడుగుతాడనమాట శివుడు. అప్పుడు ఆ శివుడి అభ్యర్థనకు జగదంబిక చాలా సంతోషించి నవాక్షర మహామంత్రం ఉపదేశించిందిట. శివుడు పరమానందం పొంది ఆ తల్లి పాదాలకు సాష్టాంగపడి అక్కడే ఉన్నట్ట. అది చూసి ఈ తర్వాత శివుడి తర్వాత బ్రహ్మదేవుడు కూడా ఆ తల్లిని స్తుతించాడుట. ఇంత సన్నిహితంగా ఇంత స్పష్టంగా నీ దర్శనం కలిగించే శక్తి వేదాలకు కూడా లేదమ్మా, అది మా భాగ్యము. ఇంత అద్భుతమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నావు. నాకంటే సమర్థుడెవరు అని ఇంతకాలము భావించాను. నా అహంకారంతోనే భవసాగరంలో మునిగిపోయి ఉండిపోయాను ఆ టైంలో. నీ ఆజ్ఞను పాలించి సృష్టికర్తను కాగలగడం అనేది ఒక అదృష్టము అని ఇప్పుడు తెలుసుకోగలిగాను తల్లి. నీ దయ వల్ల ధన్యుణ్ణయ్యాను. నాలో నీ పట్ల భక్తిని స్థిరపరచు తల్లి. నేను పద్మంలో పుట్టాను, దాని నుండి ఎలా విముక్తుణ్ణి చేస్తావో అంతా నీ దయ. నీ ఆజ్ఞను పాటించడం ఒక్కటే నాకు తెలిసిన విద్య తల్లి. నేను నీ సేవకుణ్ణి, కింకరుణ్ణి, దయచూడు తల్లి అనని
ఇప్పటి వరకు ఉన్న నా అహంకారాన్ని క్షమించు, నేనే అంతా సృష్టి చేస్తున్నాను అని నాకు అహంకారం ఉండేది. అది నా గొప్పతనం కాదు అని నాకు తెలిసొచ్చిందమ్మా, నన్ను క్షమించు అని చెప్తారు బ్రహ్మ. ఉచ్చారణ మాత్ర చేతనే పవిత్ర చరితుల్ని చేసి మోక్షాన్ని ప్రసాదించే నీ నామ మహిమ ఎవరికీ తెలీదు అని నా తండ్రి విష్ణుమూర్తిని జగద్రక్షకుడు అనడం నన్ను సృష్టికర్త అనడం లాంటిదే. కాకపోతే మధుకైటపుల నుంచి నువ్వు రక్షించాల్సి వచ్చింది. నా నుదుటి నుంచి పుట్టిన శివుడిని సృష్టి సంహారకుడు అని అనిపిస్తున్నది కూడా నువ్వే తల్లి. నువ్వు ఆదిశక్తివి, ఏకైక అద్వితీయ శక్తివి. అందుచేత నీ తంత్రాలు మంత్రాలే తప్ప నిన్ను తెలుసుకోవడానికి మరో మార్గము ఉపాయము లేదు. నువ్వు సర్వ స్వతంత్రురాలివి తల్లి నువ్వు అని బ్రహ్మ స్తుతిస్తూ ఉన్నాడు. నువ్వు మాతో ఉంటేనే మా విధులు మేము సవ్యంగా నిర్వర్తించగలుగుతాము, లేకపోతే లేదు అని చెప్తారు. మాదొక చిన్న సందేహం తల్లి, వేద వాక్యము మిథ్య కాదు కనుక అడుగుతున్నాను, విరోధాన్ని పరిహరించి మనశ్శాంతిని ప్రసాదించు. ఏకమేవాద్వితీయం బ్రహ్మ అని కదా వేదాలు చెప్తున్నాయి. అది నువ్వా లేక నీ విభుడైన పరాత్పర మహాపురుషుడా? మా సందేహాన్ని తీర్చు తల్లి అని అడుగుతారనమాట. నిజానికి నువ్వు పురుషుడివా స్త్రీవా అది కూడా తెలియ చెప్పమ్మా మాకు. పరాశక్తిని తెలుసుకుని భవసాగరం నుండి విముక్తిని పొందుతాము అని బ్రహ్మగారు ఆ తల్లిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ తల్లి మృదువుగా క్లుప్తంగా సమాధానం చెప్పి వీళ్ళ సందేహాన్ని తీర్చిందిట. ఓ చతుర్ముఖ, నాకు నా పురుషుడికి భేదమే లేదు, ఎప్పుడూ ఏకత్వమే. అతడే నేను, నేను అతడు, నేనే అతడు. భేదము మతి విభ్రమం. భేదం ఉంది అనే వాళ్ళది అది వాళ్ళకి మతి లేనట్లే అని అనమాట. మా మధ్య ఉన్న సూక్ష్మమైన అంతరాన్ని తెలుసుకున్నవాడు నిస్సంశయంగా సంసార విముక్తుడు. బ్రహ్మం ఎప్పుడు ఏకమే, అద్వితీయమే. ఏకమేవాద్వితీయం బ్రహ్మ సందేహం అని చెప్తారనమాట. కానీ సృజన సమయంలో ద్వైత భావాన్ని పొందుతుందిట. ఒకటి దీపము ఉపాధి యోగం వల్ల రెండు అయినట్టుగా, నీడయే అద్దంలో పడి ప్రతిబింబమైనట్లుగా వాళ్ళిద్దరు కూడా ఇద్దరు ఉన్నట్టే కానీ ఒక్కరే అన్నమాట. ఉత్పత్తి కాలంలో సృష్టి కోసం భిన్నత్వం సంభవిస్తుందట. అలా వైవిధ్యం ఉన్నప్పటికీ అది దృశ్యాదృశ్య విభేదమే. ఉపసంహార సమయంలో నేను స్త్రీని కాదు పురుషుడిని కాదు, సర్గస్థితిలోనే ఈ విభేదం ఉంటుంది. అది కూడా బుద్ధి కల్పితం. మరొక రహస్యం చెప్తాను నీకు. ఈ సృష్టిలో నేను కానిది అంటూ ఏదీ లేదు. బుద్ధి, శ్రీ, ధృతి, కీర్తి, స్మృతి, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, ఆకలి, కోరిక, ఓర్పు, కాంతి, శాంతి, దప్పిక, నిద్ర, మెలకువ, జర, యౌవనం, విద్య, అవిద్య, స్పృహ, వాంఛ, శక్తి, అశక్తి, వస, మజ్జ, చర్మం, వృష్టి, వాక్కు, అసత్యం, ఋతం, పరా మధ్యమ పశ్యంతిలు, వివిధ నాడీ మండలం అన్నీ కూడా నేనే అని ఆ తల్లి చెప్తుందన్నమాట. దేవతలలో కూడా రకరకాల పేర్లతో నేనే ఉంటాను, శక్తి రూపంలో ఉంటా నేను అని చెప్తుంది. గౌరీ, బ్రాహ్మి, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివ, వారుణి, కౌమారి, నారసింహి, వాసవి అన్ని రూపాలు అన్ని నామాలు నావే అని చెప్తుంది. అందరిలోనూ నేనే ఉండే అందరినీ నిమిత్త మాత్రుల్ని చేసి ఆయా కార్యాలు నేనే నిర్వర్తిస్తూ ఉంటాను అని చెప్తుంది. అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది అవుతాను, నేను లేనిది ఏది స్పందించదు. శంకరుడైనా సరే నేను వదిలేస్తే రాక్షసుల్ని సంహరించలేడు అనని చెప్తుంది. నువ్వైనా శక్తియుక్తుడవైనందువల్లనే జగత్ సృష్టి చేయగలుగుతున్నావు అని చెప్తుంది. విష్ణువు కూడా అంతే, ఇంద్రాది దిక్పాలకులు అంతే. శక్తి ఈ సమస్తాన్ని మోస్తోంది, దానికి శక్తియే కారణం. నేనే లేని నాడు అశక్తురాలవుతుంది, ఏదైనా కానీ అశక్తం అవుతుంది. ఓ బ్రహ్మ, నీకు మహత్తత్వం ఇస్తున్నాను స్వీకరించు అని దాని నుండి అహంకారం ఉద్భవిస్తుంది. అహంకారం నుంచి యథాపూర్వంగా భూత సృష్టి గావించు అని బ్రహ్మగారితో అన్నదాత జగదంబిక.
ఓ పద్మ సంభవ, నీకొక శక్తిని ఇస్తున్నాను, స్వీకరించు. ఇదిగో చూడు అందాల రాశి అనని ఒక సరస్వతి మాతను, శ్వేతాంబరధారిణి, దివ్య భూషణ భూషితైన సరస్వతి మాతని జగదంబిక బ్రహ్మదేవుడికి ప్రసాదిస్తుంది. ఈవిడ పేరు మహాసరస్వతి, రజో గుణవతి. నీకు క్రీడార్థంగా నిత్య సహచారిణిగా ఉంటుంది అని చెప్పి తీసుకో. ఎప్పుడు ఈవిడని అవమానించకు. ఈవిడ నా యొక్క విభూతి, అంటే నా అంశ. నీకు పూజ్యతమ, నీకు ఏకైక ప్రియ అని చెప్తుంది. ఈమెతో కలిసి సత్యలోకానికి వెళ్ళి చతుర్విధ సృష్టిని కావించు అని ఆదేశిస్తుందన్నమాట. నీకు విష్ణుమూర్తి ఎల్లప్పుడూ మాననీయుడు, పూజనీయుడు అని చెప్తుందన్నమాట. సత్వగుణ ప్రధానుడు కనుక మీ ఇద్దరి కంటే అధికుడు, అంటే విష్ణువు మిగతా ఇద్దరి కంటే అధికుడు అని చెప్పింది. కష్టసాధ్యమైన పని చేయవలసి వచ్చినప్పుడల్లా ఈయన విష్ణుమూర్తి అవతారం ఎత్తి దానవ సంహారం చేసి మీకు సహకరిస్తూ ఉంటాడు. అలాగే శివుడు కూడా నీకు సహాయకుడుగా ఉంటాడు అని చెప్తుంది. నువ్వు సకల మానవుల్ని సృష్టించు, యజ్ఞయాగాలను వారు నిర్వహించి దేవతలను సంతృప్తి పరుస్తూ ఉంటారు వాళ్ళు మానవులు అని నా నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు అందరికీ సంతృప్తి కలుగుతుంది అని చెప్తాడు. శివుణ్ణి కూడా చిన్న చూపు చూడకు, అతడు కూడా గౌరవనీయుడు, యజ్ఞాలలో ప్రత్యేకించి పూజనీయుడు అతడు శివుడు అని చెప్తుంది. మంత్రాల్లోకెల్లా ఉత్తమోత్తమము నవాక్షర మంత్రం. దాన్ని జపిస్తూ నిరంతరము మనస్సులో ధ్యానిస్తూ నీ పనులను నువ్వు నిర్వర్తించు, నిర్విఘ్నంగా జరుగుతాయి అని చెప్తుందనమాట బ్రహ్మదేవుడితో. ఆ తర్వాత విష్ణుమూర్తితో ఇట్లా చెప్తుందనమాట. విష్ణుమూర్తికి మహాలక్ష్మీదేవిని బహూకరిస్తుంది ఆవిడ, అంటే మహాలక్ష్మి కూడా ఆవిడ అంశ అన్నమాట. ఓ విష్ణుమూర్తి, నువ్వు ఈ మహాలక్ష్మిని నీ వక్షస్థలం మీద ధరించి గౌరవించు, ఇది నా శక్తి, నీకు క్రీడార్థంగా ఇస్తున్నాను, ఎప్పుడు అవమానించకు ఆ తల్లిని, ఇది లక్ష్మీనారాయణ యోగం అని చెప్తుందన్నమాట. మీ ముగ్గురు ఒకటే, మీలో మీరు కలహించుకోకుండా అవిరోధంగా వర్తించండి. మూడు విభేదాలు కల్పిస్తారు, విభేదాలు కల్పిస్తారు, వాళ్లే నరకానికి పోతారు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు, అలాగే బ్రహ్మదేవుడు కూడా. వీళ్ళలో భేదము ఉంది అన్నవాడికి నరకమే గతి అని చెప్తుందన్నమాట. వాగ్బీజము, కామబీజము, మాయాబీజము, అంటే ఐం హ్రీం క్లీం అని ఒక దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. దీన్ని జపిస్తూ సుఖంగా జీవించు, నీకు మృత్యు భయం లేదు అని విష్ణుమూర్తితో చెప్తుంది. నీ మీద ఎలాంటి కాల ప్రభావము చూపించదు అని చెప్తుంది అనమాట. విష్ణుమూర్తి మీద ఎలాంటి కాల ప్రభావం చూపించదుట. నా విహారాన్ని ముగించి ఈ విశ్వాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గురు కూడా నాలో లీనమైపోతారు అని, ఇదే శుభప్రదము, మోక్షప్రదము అని చెప్పి మీరు వైకుంఠం వెళ్ళి అక్కడ నివసించు, అంటే వైకుంఠం ఒక చోట వైకుంఠాన్ని నిర్మించుకుని నివసించు అని చెప్తుంది. నన్నే ధ్యానిస్తూ స్వేచ్ఛగా విహరించు అని చెప్తుంది. ఆ తర్వాత విష్ణుమూర్తి తర్వాత శివుడి వైపు తిరిగి మాట్లాడుతుంది. ఓ హర, ఇదిగో గౌరీ, మనోహర, మహాకాళి, ఈమెను స్వీకరించు అని గౌరీదేవిని శివుడికి ప్రసాదిస్తుంది. కైలాస శిఖరాన్ని నివాసంగా చేసుకుని హాయిగా విహరించండి. శివుడికేమో తమో గుణం ప్రధానంగా ఉంటుంది అని చెప్తుంది అనమాట. సత్వరజో గుణాలు అప్రధానంగా ఉంటాయి. రాక్షస వినాశనం చేసేటప్పుడు తమో గుణం, రజోగుణం ప్రధానంగా ఉంటుంది. యోగ నిష్ఠలో కూర్చుని ధ్యానం చేసుకునేటప్పుడు సత్యగుణం ప్రధానుడవుతాడు అని చెప్తుంది అనమాట. మీ ముగ్గురివి 3 గుణాలు, సృష్టి స్థితి లయలకు అవే కారణాలన్నమాట. ఈ 3 గుణాలకు అతీతమైనది ఏది సృష్టిలో లేదుట. కనిపించే ప్రతి వస్తువులను ఈ మూడు ఉండి తీరతాయట, మూడిట్లో ఏవో ఒకటి ఉండి తీరతాయట. నిర్గుణమైన వస్తువు సృష్టిలో కనిపించదుట. పరమాత్మ ఒక్కడే నిర్గుణుడు, అతడు కంటికి కనబడడు. కనిపించేదైతే కనుక దాంట్లో 3 గుణాలు ఏవోటి ఉంటాయన్నమాట. శంకర, నేను మాత్రం సమయానుకూలంగా సగుణగాను నిర్గుణగాను అవుతూ ఉంటాను అని చెప్తుంది ఆ తల్లి.
కారణ రూపంలో సగుణను, పురుష సన్నిధిలో నిర్గుణను అని చెప్తుంది. ఇది సృష్టి రహస్యము. మీ ముగ్గురికి సంక్షేపంగా తెలియచేశాను. ఇదిగో ఈ ఈ విమానంలో మళ్ళీ వెనక్కు బయలుదేరెళ్ళండి. మీ మీ కార్యాలు నిర్వహించుకోండి. ఏదైనా విషమ పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు నన్ను స్మరించండి. నేను వెంటనే మీకు దర్శనం అనుగ్రహించి మీకు తోడ్పడతాను అని చెప్తుందన్నమాట. అలాగే సనాతనుడైన పరమాత్మను కూడా తలుచుకోండి అని చెప్తుంది. మా ఇద్దరిని తలుచుకుంటే మీకు కార్యసిద్ధి నిస్సంశయంగా కలుగుతుంది అని చెప్తుంది అనమాట. ఆ జగదీశ్వరి ఇలా ముగ్గురికి 3 శక్తులను బహూకరించి, అంటే బ్రహ్మగారికి మహాసరస్వతిని, విష్ణువుకి మహాలక్ష్మిని, శివుడికేమో మహాకాళిని, మహాగౌరిని ప్రసాదించి పంపిస్తుంది. ఈలోపు వాళ్ళకి పురుష రూపాలు వచ్చేసాయట ఆ తల్లి చెప్పగానే. ఆశ్చర్యంగా వాళ్ళు తడుముకొని చూసుకుని పక్కకి చూస్తే అక్కడ ఆ సుధా సింధువు కానీ, మణిద్వీపం కానీ, ఆ తల్లి కానీ ఏమీ కనిపించవట. అప్పుడు వాళ్ళు ఇంకా ఆ విమానంలో మళ్ళీ వెనక్కు బయలుదేరారట. వాళ్ళ దేవేరులతో కలిసి ముగ్గురు బయలుదేరారు. వెనకటికి మధుకైటబుల్ని విష్ణుమూర్తి సంహరించిన మహాజలి దగ్గరికి వచ్చారట. ఆ పద్మాసనం ఉంది కదా బ్రహ్మగారిది, అక్కడికి వచ్చి నిలబడ్డారట. బ్రహ్మదేవుడు ప్రసంగం ముగించాడట. అంటే నారదుడికి ఇవన్నీ చెప్పాడనమాట. అప్పుడు నారదుడు అడుగుతాడు, నిర్గుణుడు, అచ్యుతుడు, అవ్యయుడు అయిన ఆది పురుషుని గురించి నాకు ఇంకా వివరాలు తెలుసుకోవాలనుంది, చెప్పండి అని అడుగుతారనమాట. మీరు త్రిగుణాత్మకమైన ఆది పరాశక్తిని వీక్షించారు. నిర్గుణ స్వరూపిణి సగుణ రూపంలో ఎలా ఉంటుంది? ఆ పురుషుడు ఎలా ఉన్నాడు? శ్వేత ద్వీపంలో మిగతా మహర్షులనగా వేల సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ తపస్సులు చేస్తూనే ఉన్నాం కదా. ఇంతవరకు మాకు పరమాత్మ దర్శనం లభించలేదు. మీకు సిద్ధించింది. మీకు ఎంతటి మహాభాగ్యమో. దయచేసి నాకు సందేహాన్ని తీర్చండి. నిర్గుణుడు ఎలా ఉంటాడో వివరించండి అని నారద మహర్షి బ్రహ్మగారిని అడిగారు. బ్రహ్మగారు చెప్తున్నారనమాట. నిర్గుణ స్వరూపం కంటికి కనిపించదుట. యదృశ్యం తన్నస్యం, అంటే కనిపించేది నశ్యం కాక మానదు. సో అందుకని నిర్గుణులు కేవలం జ్ఞానగమ్యులు, అంటే మహామునీశ్వరులకు భావనీయులు, అంటే వాళ్ళ భావనలో వాళ్ళు దర్శిస్తారనమాట. ప్రకృతి పురుషులు అనాది నిధనులు, అంటే ఆది అంతము లేనివారు అని తెలుసుకో అని చెప్తారనమాట. సర్వ ప్రాణికోటిలోను కనిపించే చైతన్యమే ఆదిశక్తి, ఆది పురుషుల తత్వం. అది తేజస్సు వివిధ రూపాలుగా సర్వత్రా వ్యాపించి ఉంటుందట. ఆ జంట లేని వస్తువు అనేది ఈ సంసారంలో లేదుట. పరాశక్తియే పరమాత్మ, పరమాత్మయే పరాశక్తి, వాళ్ళ మధ్యలో భేదమే లేదుట. సర్వశాస్త్రాలు అభ్యసించినా, వేదాలను అధ్యయనం చేసినా కూడా వైరాగ్యం అనేది లేకపోతే ఈ సూక్ష్మం ఎవరూ తెలుసుకోలేరట. అంటే సగుణమే కదా, మరి నిరహంకారమైన నిర్గుణ తత్వాన్ని ఈ సగుణులు కన్నులతో చూడగలగడం సాధ్యమయ్యే పనేనా అని చెప్తారు. చిత్తాన్ని నిరహంకారం చేసుకోగలిగినప్పుడు ఆ మహావిరాగులు ఆ దర్శనాన్ని పొందగలుగుతారు. ఎప్పుడైతే మనకి వైరాగ్యం వస్తుందో అప్పుడు మాత్రమే ఆ ధ్యానంలో వాళ్ళిద్దరిని చూడగలుగుతారట. మహాపురుషులు, మహామునులు, వాళ్ళు ఋషులు. అయితే నారద మహర్షి అడుగుతారు, నిరహంకార స్థితిని పొందటం ఎలాగా అని అడుగుతారు. అంతటా ఆ ఇద్దరిని దర్శించాలంటే ఆ వైరాగ్యము, ఆ నిరహంకార స్థితి ఎలా పొందాలి, అవేమిటి, త్రిగుణాత్మకాలు అన్నావు కదా, ఆ గుణాలు ఏంటి, అవి అవి ఎలాగా, వాటిని వదిలించుకోవడం ఎట్లాగో అని చెప్పి అడుగుతారు నారద మహర్షి. సత్వ రజస్ తమో గుణాలు మూడింటికి 3 శక్తులు ఉన్నాయట. సాత్వికానిది జ్ఞానశక్తి, రాజసానిది క్రియాశక్తి, తామసానిది ద్రవ్యశక్తి, అంటే అర్ధశక్తిట. ఇవి చేసే పనులు ఏమిటో ఎలా ఉంటాయో తెలుసుకోమని, తామసమైన ద్రవ్యశక్తి నుంచి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే పంచతన్మాత్రలు ఉద్భవిస్తాయట. వీటిలో శబ్దగుణం ఆకాశం, స్పర్శ గుణం వాయువుది, రూపం అగ్నిది, జలం రసగుణం, పృథ్వీది గంధగుణం,
ఈ ద్రవ్య శక్తులు ఈ 10కి తామస సర్గము అని పేరుందిట. సాత్వికమైన జ్ఞానశక్తి నుంచి దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినుడు ఉద్భవించారట. వీరు జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవతలట. బుద్ధి మొదలైన అంతఃకరణ చతుష్టయానికి చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు అనే 4 అధిదేవతలట. మనస్సుతో కలిపి ఇవి మొత్తం 15. ఇది సాత్విక సర్గట. పరమాత్మకు స్థూల సూక్ష్మ భేదాలు 2 ఉన్నాయట. జ్ఞానరూపం మాత్రం నిరాకారమే. సాధకుడి ధ్యానాదులకు ఉపకరించేది స్థూల రూపంట. పైన పేర్కొన్న తామస రాజస సర్గాలలో సంసర్గతో స్థూల శరీరం ఏర్పడుతుందిట. అంటే పంచ తన్మాత్రలు, దశేంద్రియాలు, పంచ ప్రాణాల సంసర్గ. దీనినే పంచీకరణం అంటారట. అది తెలిస్తే భూత సముద్భవ తత్వం అంతా నీకు అర్థమవుతుంది. అంటే ఈ ప్రాణికోటి ఎలా ఏర్పడతాయో, ఆ ప్రాణి ఏర్పడినప్పుడు ఈ గుణాలన్నీ మనలో ఉంటాయన్నమాట. మనతో పాటు పుడతాయి. ఆకాశము కేవలం శబ్ద గుణకం. వాయువుకి శబ్దము, స్పర్శ 2 ఉంటాయట. అగ్నికి శబ్ద, స్పర్శ, రూపాలు ఉంటాయట. జలానికి శబ్ద, స్పర్శ, రూప, రసాలుంటాయట. పృథ్వీకి ఈ 4 కాక గంధము అనేది కూడా, అంటే వాసన, అది కూడా ఈ 5 గుణాలు పృథ్వీకి ఉంటాయట. బ్రహ్మాండోత్పత్తి వీటితో అంటే ఈ అంశాల కలయికతో జరుగుతుందిట. అంశభేదాల కారణంగా 84 లక్షల జీవజాతులు ఏర్పడ్డాయన్నమాట. వీటి మొత్తాన్ని కలిపి సర్గము అంటారట. ఈ మూడింటిలో సత్వాన్ని ప్రకాశింపచేయాలి, రజోగుణాన్ని నియంత్రించాలిట, తమో గుణాన్ని సంహరించుకోవాలట. అది శుభం కోరుకునేవారు తప్పకుండా చేయాలిట. జై శ్రీ మాతాజీ అండి. మిగతాది నెక్స్ట్ సెషన్ లో చూద్దాము. శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అమ్మ, తెలిసి తెలియక ఏమైనా తప్పులు జరిగి ఉంటే దయచేసి క్షమించండి. క్షమస్వ పరమేశ్వరి, క్షమస్వ పరమేశ్వర. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ.